శ్రీలీల ఈటీవీ డి జిమ్నాస్టిక్స్ లో ఛాంపియన్ కప్పు కొట్టాల్సిన పాప ఆడియన్స్ లెక్క బాలేక ఎవరి చేతిలోనో పడి సినిమాలోకి వచ్చింది. ఈ వీడియో ట్రోల్ వేరే అదేదో కాదు, జస్ట్ ఫర్ ఎఫ్ అంటే ఫన్ ఫిల్మ్ ఫ్యూరీ. నౌ గో టు జ్యూరీ. కింద సబ్స్క్రైబ్ ఆప్షన్ ఒక నొక్కు నొక్కండి, దరిద్రం వదిలిపోద్ది. పాప లక్కో మన బ్యాడ్ లక్కో తెలియదు కానీ ఫస్ట్ సినిమాకే పల్ల తాత చేతిలో పడింది. ఇక తాత గురించి తెలిసిందేగా, బొడ్డు కనిపిస్తే చాలు పళ్ళతో కొట్టి చంపేస్తారు. తాత పళ్ళ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ సినిమా మీద పెట్టలేదు, అందుకే పెళ్లి సంటే నేను కళాఖండాన్ని దింపింది. దీనికి ముందు దీని తర్వాత 2 కన్నడ సినిమాలు చేసింది లేండి, అది వేరే విషయం. అవి వచ్చినట్టు కూడా ఎవరికి తెలియదు. ఇక ఈ సినిమాల తర్వాత ధమాకా సినిమాలో జిమ్నాస్టిక్ ప్రదర్శన చేసింది. పాప ప్రదర్శన చూసి ఇంప్రెస్ అయిన డైరెక్టర్లు రెచ్చిపోయి మరి డేట్స్ కోసం ఎగబడ్డారు. తర్వాత పాప లారీకి బ్రేకులు ఫెయిల్ అయ్యి దూసుకుపోయి ఆది కేశవ, స్కంద, గుంటూరు కారం, ఎక్స్ట్రాడినరీ మ్యాన్, భగవంత్ కేసరి, రాబిన్ హుడ్, లాస్ట్ లో జూనియర్. పాప దరిద్రమో మన దరిద్రమో తెలియదు కానీ 13 సినిమాలు తీస్తే ధమాకా ఏదో అలా ఆడేసింది. గుంటూరు కారం ఫ్యాన్స్ హిట్ అన్నా ఫైనల్ గా దుబ్బింది. భగవంత్ కేసరి హిట్ అన్నారు కానీ మనకి ఎక్కల యావరేజ్ గా ఇవి హిట్స్ గా కన్సిడర్ చేసిన 13 సినిమాల్లో 3 సినిమాలు మాత్రమే హిట్, మిగిలిన 10కి 10 దొబ్బినాయి. ఇక పాప చేతిలో ముచ్చటగా 3 సినిమాలు ఉన్నాయి. ఇందులో ఒకటి ఆర్యంతో, తమిళ్లో శివకార్తికేయన్ పరాశక్తి, తెలుగులో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ పోలీసుడు రీమేక్. పాప ఐరన్ లెగ్ ను ముందుగానే కనిపెట్టిరో ఏమో, ఏగర్ లెనిన్ కొండన కింగ్డమ్ నుంచి తీసి మింగారు. అయినా కింగ్డమ్ పరిస్థితి తెలిసిందే.